అంటే మీ మీద ఏ గ్రహాల ప్రభావం ఉండదా? అవును. కాదు ఆ! ఉంటుంది. ఎందుకుండదు? ఆ! అయ్యబాబోయ్! ఆ! కానీ మన ఆచరణ నేను కొన్ని ఆచరిస్తూ ఉంటా. అవును. మనకుండే దైవబలము, మనకుండే కరెక్ట్. ఉపాసన, ఓకే. గురువులు మన మీద వారి యొక్క కరుణ, కరుణ. మన యెస్. క్రమశిక్షణ. మా ఊర్లో కొంతమంది ఉంటారండి. వాళ్ళు పొద్దున్న 4:30, 5కి లేస్తారండి. అంటే నేను చెప్తున్నాను. నేను కొంతమంది చాలా డబ్బున్న వాళ్ళని పరిశీలన చేశాను. ఒక సామెత చెప్పినట్టు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుందన్నట్టు, బాగా డబ్బున్న వాళ్ళు చాలా వినయంగా మాట్లాడతారు. అవును. ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతా ఉంటాడు. అవును. వాళ్ళు 4 గంటలకి నిద్రలేస్తారు. 4:30 కల్లా కాలకృత్యాలయిపోతాయి. స్నానం జేసేసి, కాలాతిక్రమం అవ్వకుండా సంధ్యావందనం చేసుకొని దీపం పెట్టుకుంటారు. 6, 6:30కి 7కి వాళ్ళు ఏదో ఒకటి తినేస్తారు. వాళ్ళ రోజు ఎప్పటికి ప్రారంభమైంది 7. 7. 7 దగ్గర నుండి సాయంత్రం 7 అంటే ఎంత టైం ఉంటుందో, ఎన్ని పనులు చేయొచ్చో. ఎన్ని చేయొచ్చండి అసలు. అవును. చేయొచ్చు. బోలెడంత టైము. మనం ఏం జేస్తున్నాము 7, 8కి లేస్తున్నాం. ఇంకొక అవును. విషయం చెప్పనా? చాలా ప్రాక్టికల్ మీరు అబ్జర్వ్ చేస్తారు. పొద్దున్నే 4కి లేచిన వాడికి 6కి ఎన్ని పనులున్నా అయిపోతాయి. అవును. అంట్లు తోమేసుకుంటాడు, ఇల్లు తుడిచేసుకుంటాడు, తడిగుడ్డ పెట్టేసుకుంటాడు, అన్ని పనులయిపోతాయి. 7కి లేచిన వాడికి అదే 9 లోపు ఏ పని అవ్వదు. ఏ పని అవ్వదు. కరెక్ట్. సగం వదిలేయాల్సిందే. అంత అవును. తేడా. అందుకే రోజుని ఎలా ప్రారంభం చేస్తావు అన్న దానిలో ఉంటుంది. ఓకే. నేను అందుకని ఇవన్నీ ఎందుకు పెట్టుకోను? నా మీద గ్రహాల ప్రభావం నేను అదే. మనిషినే కదా! నేను అతిథిని. నేను ఇన్ని రాళ్ళు పెట్టుకొని, ఇంకొకడికి రాయి సజెస్ట్ చేశాననుకోండి, అది ఆ! చాలా చండాలంగా ఉంటుంది. నేను ఏదైనా మాట మాట్లాడినా జ్యోతిష్యం గురించి, నా మీదే అన్ని రకాలైన దుష్ప్రభావాలున్నప్పుడు, నేను ఇంకొకడికి ఎలా చెప్తాను? ఓకే. అందుకని అది మనం ఇది చేయకూడదు. అసలు మీ మీద చాలా దిష్టి ఉంది. సాటి జ్యోతిష్యులు మిమ్మల్ని చూసి అసలు కసితో ఊగిపోతున్నారు. ఎందుకండి? మరి మీరు ఏం చేసుకుంటారు దానికి? ఏం లేదండి. ఇప్పుడు అంటే మీరు అందరికంటే గొప్పగా చెప్తున్నారు. ప్రజలు మీకోసం పడిగాపులు కాస్తున్నారు. మీ అపాయింట్‌మెంట్ కోసం 2, 3 నెలలు వెయిట్ చేస్తున్నారు. సిట్యుయేషన్ అయితే నిజాయితీగా అదే ఉంది. ఆ! దీన్ని చాలామంది జ్యోతిష్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి ఈ 'భాస్కర్ శర్మకింత' అనే అయ్యో! అదేం లేదండి. అది మనం అంటే నేను ఎలా ఇది ఉంటానంటే, దిష్టి కాదా? మీకు తగలదా? ఏం భగవంతుడు చూసుకుంటాడండి. ఇప్పుడు అవునా? ఒకడు ఒకడు ఏడవడం ద్వారా మనం పతనమైపోతే, ఇంకా ఈజీగా ప్రతి అసలు ఒక్కడిని సమాజం మొత్తం అయిపోతదేమో. అయిపోతుంది కదా! అవును. ఆ! పలానా ఒక ఒక పెద్ద డబ్బున్న వ్యక్తిని చూసి, ప్రతిరోజు నేను వాడి ఇంటి దగ్గరికెళ్ళేలా చూసి, అబ్బో! వీడిలా ఉన్నాడు, వీడిలా ఉన్నాడు ఏడిచాననుకోండి, వాడేం పతనం అవ్వడు. ఓకే. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే, వాడు ఏం అవలంబనం చేస్తున్నాడు? వాడి జీవితంలో నేర్చుకున్నది ఎంత వాడు ప్రాక్టికాలిటీలో పెడుతున్నాడు అన్నదే చూసుకోవాలి. ఓకే. ఓకే. నేనున్నాను. నా మనస్తత్వం ఏంటంటే, చదివింది మనం చేసి ఫాలో అయ్యి ఇంకొకడికి చెప్పాలి. అవును. నువ్వు ప్రతిరోజు సంధ్యావందనం చెయ్యి బావుంటుందంటే, నేను చేయాలి ఫస్టు. అంతేగా. నేనేదైనా ఒక పురాణం చదివినా, ఒకటేం చదివినా అది నేను ఇందులోకి తెచ్చుకుంటాను. ఇది చేసుకుంటాను. చేసుకుంటారు. మా అవును. గురువుగారు ఇందులో ప్రధానంగా నన్ను కాపాడే కవచం నా గురువు యొక్క శక్తే. ఓహోహో! మా గురువుగారు నాకు చెప్పిన విద్య అదేం నా సొంత తెలివితేటలు కాదు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఆయన నాకు చదువు చెప్పడం వల్లే కదా నాకిదొచ్చింది. నారు పోసినవాడు నీరు పోయడా? అవును. నాకు చదువు చెప్పి వృద్ధిలోకి తీసుకొచ్చిన వాడు, నాకేదైనా ఇబ్బందొస్తే ఆయన చూసుకోడు. ఖచ్చితంగా చూసుకుంటాడు. కాబట్టి ఇందులో అసూయ పడడం వల్ల లేపోతే అంటే అలా ఉండదనే భావిస్తున్నాను. ఎందుకంటే అయితే రెండున్నాయి గురుగారు. పిల్లి శాపాలకు ఉట్టి తెగుద్దా అనేది ఒక సామెతుంది. ఆ! నరదిష్టికి నాపరాలైనా పగిలిపోతాయని ఇంకో సామెతుంది. దీనిలో ఏది వాడుకోవాలి మేము? లేదు. ఇది 2 కరెక్టేనండి. ఇక్కడ ఒక విషయం. దృష్టి దోషాలున్నాయి. నేను కాదనను. ఎందుకంటే యెస్. నేను యెస్. ప్రాక్టికల్‌గా చూస్తా. యెస్. దాని నుండి మనం ఎలా బయటపడాలి? అంటే ఒకటి మిమ్మల్ని భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. హ్మ్. భగవంతుడు కాపాడుతూ ఉన్నప్పుడు ఇటువంటివి ఏం చేయలేవండి. ఓకే. మనం నరదృష్టిలు, లేపోతే పిశాచ బాధలు, ఇంకోటి. యెస్. ఆ గురువు మనల్ని ఎలా కాపాడుతాడు. మనం ఎవరినైతే గురువు కింద నేను మొన్న ఒక ఆవిడొచ్చింది. "ఏవండీ నాకు జీవితంలో ఏదో ఒక లోటుందంటే అసంతృప్తి ఉంది. నేను ఏంటో మరి అది తెలియట్లేదు నాకు. ఆ! నాకిది ఎలా పోతుంది?" ఆ! అంటే అమ్మ మీరు ఓ పని చేయండి. ఒక గురువుని పట్టుకోండి. సూపర్. వాడు ఎవ్వడో మనకనవసరం. మీకు పలానా గురువు అంటే మీరు ఇష్టపడతారు. మీ చదువు చెప్పేవాడు. లేపోతే మీరు భర్త, మీ భర్త గారు, మీ తండ్రి గారు ఇలా ఎవరినో ఒకళ్ళని గురువు కింద ఎంచుకోండి ఫస్టు. వాళ్ళకి నచ్చి. వాళ్ళ పాదాలు పట్టుకోండి. ఇంక వదలకూడదు. హ్మ్. దత్తాత్రేయుడు విష్ణు శర్మ అనేటువంటి ఆయనకి అలాగే అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలుసు నా కథ. ఈ విష్ణు శర్మ అన్న ఆయన
కాళ్ళ మీద పడిపోతాడు. ఆయన అనేక రకాల పరీక్షలు పెడతాడు. హ్మ్. ఒక గురువు యొక్క పరీక్ష శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. శిష్యుడు అంత గొప్ప శిష్యుడు అనుకోండి, వాడికి అంత రైట్. కఠినమైన పరీక్షలు ఉంటాయి. అవును. అర్థమైందా? కాబట్టి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గురువుని పట్టుకోవడమే. ఏమండి గురువుగారు నాకు ఇది జరిగిందండి, మీ దయండి. నాకు ఇలా జరిగిందండి, పోనీ అది మీ దయ్యేనండి. ఇది నా మంచిగా జరిగిందేమో అని తీసుకున్న నాడు మనల్ని ఏమి చేయలేవు. హ్మ్. ఈ నరదృష్టిలు ఇవన్నీ అంటారా, అది కామన్. అది మన మీద మనకి ఉండే ఉపాసన, ముఖ్యంగా గురు బలం గనక ఉంటే, ఓకే. మనం ఎవరినైతే గురువుగా నమ్ముకున్నాం, మీరు చెప్తే నమ్మరు, ఫార్చునా కట్టడం అని ఒకటి ఉంటుంది. హ్మ్. అంటే ఒక జ్యోతిష్యంలోనే పలానా ఒక స్టార్ మీద ఫార్చునా పడుతుంది అని ఉంటుంది. నాకు మా గురువు గారు చెప్పారు చిన్నప్పుడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి. ఏడో ఏట కదా మీ ఆ, విద్యాభ్యాసం మొదలైంది. మర్చిపోయానండి, గుర్తులేదు. ఆ పుస్తకాలు అవి కూడా అదొకటే పోయింది. ఆయన్ని అడిగాను, ఆయన బతుకుండగానే అడిగాను. అడిగితేను, ఊరే నాకు గుర్తులేదురా, 80 ఏళ్ళు వచ్చాయి ఆయనకి ఇప్పుడు, నాకు గుర్తులేదురా, పోన్లే నీకు వస్తుందిరా అన్నాడు ఆయన. మా మా మావయ్యే కదా, మావయ్య నాకు ఎలా వస్తుంది, మర్చిపోయి ఫార్చునా కట్టడం మర్చిపోయి నాకు గుర్తు రావట్లేదని. వస్తుంది లేరా అని ఆయన కాలం చేశారు. నాకు ఆ బాధ మనసులో ఉండిపోయింది. మీరు చెప్తే నమ్మరు, ఒక సంవత్సరం పోయాక ఒక ఆవిడ పుస్తకం పట్టుకొచ్చిందండి, మా గురువు గారు రాసిచ్చిన జాతకం పుస్తకం. ఆ! దాంట్లో ఫార్చునా ఎలా కట్టాలో ఆయన రాశాడు. బా! అసలు నాకు ఇలా వెంట్రుకలు ఎలా నుంచుండిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి, నేనంటే అంత ఇష్టమా మీకు అని చెప్పి బాధపడ్డాను నేను. ఫార్చ్యూన్ ఇలా కట్టాలి, సూర్యుడు చంద్రుడు ఇలా వేసుకుని దీన్ని ఇన్ని డిగ్రీల్లోంచి ఇన్ని తీసి ఇలా కట్టాలి, పూర్తిగా రాసింది. నేను ఫోటో తీసుకున్నాను. ఆ! మరి మీరు నమ్ముతారా గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో? నేను అవి చూశాను. ఆ! ఆ గురువే కాపాడతాడు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.